మనం ఎవ్రీడే మన కొరకు ప్రేయర్ చేసుకుంటాం, మన ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేస్తాం, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేస్తాము. అట్లనే ఎంతోమంది కోసం, తెలిసిన వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేస్తాము. కానీ మన ప్రేయర్లో మనం ఎవరెవరిని ఇంక్లూడ్ చేయాలంటే మన పాలకుల్ని, అంటే పొలిటీషియన్స్ ఎవరైతే మన నాయకులు ఉన్నారో వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి. అలాగే ఈ దేశాన్ని కాపాడుతున్న, ఈ దేశాన్ని రక్షిస్తున్న సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పారామిలిటరీ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, ఎవరైతే ఈ దేశం కోసం శ్రమ పడుతున్నారో, ఈ దేశం కోసం రాత్రింబగళ్ళు వాళ్ళు కాపలా కాస్తున్నారో వారి కొరకు ప్రార్థించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే రీసెంట్ టైంలో మనం చూసాము, వార్ ఎరప్ట్ అయినప్పుడు, వార్ వచ్చినప్పుడు ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది సోల్జర్స్ వారి ప్రాణాలు విడవాల్సిన పరిస్థితి. మరి వాళ్ళ ఫ్యామిలీస్, బీరీవ్డ్ ఫ్యామిలీస్ ఎంతో వేదన. మరి అటువంటి పరిస్థితిలో మనం వారి కొరకు ప్రార్థించాలి. దేవా, ఏది వచ్చినా, ఏది మా దేశం మీదకు వచ్చినా, దేవా, మా దేశాన్ని కాపు కాయిచున్న సోల్జర్స్ని, ఎవరైతే మమ్మల్ని కాపాడుతున్నారో దేవా, వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎవ్వరూ ఏ సోల్జర్ ప్రాణాలు కోల్పోవడానికి వీల్లేదు ప్రభువా. వారి కుటుంబాన్ని దీవించు, వారికి నెమ్మది దయచేయి, ఏ వార్ రాకుండా నువ్వు కాపాడని చెప్పేసి అనుదినం మనం వారి కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు వారిని మన కొరకు నియమించాడు. మరియు నాయకుల కొరకు, మన ఆర్మీ పర్సనల్ కొరకు మనము ఎప్పుడూ ప్రార్థించాలి. మరి వారికి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.